హాయ్ ఫ్రెండ్స్, రైతుబడి అగ్రి షోకి వచ్చాము. ఇది ఎన్టీఆర్ గార్డెన్స్లో జరుగుతుంది. 20, 21, 22 రోజు. పదండి చూద్దాం. ఇక్కడ టికెట్ తీసుకోవాలి మనం ఫస్ట్. ఎంట్రన్స్ టికెట్ 50 రూపీస్ అనమాట. మనకి దీంతోపాటు మనకి బ్యాగ్ కూడా ఇస్తారు, ఐడి కార్డ్ కూడా ఇస్తారు. ఆన్లైన్లో కూడా టికెట్ తీసుకోవచ్చు ఈ విధంగా. మనకి ఇలా ఇక్కడ టికెట్ తీసుకోవాలి మనం. ఇక్కడ అంతా క్రౌడ్ అనేది చాలా బాగుంది. ఐడి కార్డ్ ఒకటి బ్యాగ్ ఇచ్చేలాకి ఒకసారి చూపిద్దాం. ఇట్లా మన 50 రూపీస్ పెట్టి టికెట్ తీసుకుంటే మనకి ఒక బ్యాగు, ఇంకా ఈ విధంగా ఐడి కార్డ్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ అవుట్లెట్స్ అనమాట, డిఫరెంట్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ అనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ అవ్వగానే మనకి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మనకి ఈ విధంగా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి వాలా సుమని. ఇది సూపర్ సీడర్ అనమాట. ఇది ప్లవ్. ఇది శక్తి కంపెనీ. అది థ్రెషర్ చూడవచ్చు. చదువు చేసుకుంటా ఒకేసారి అయిపోతుంది. విత్తనాలు దీని మధ్యలో గ్యాప్లో పడతాయి. ప్లేట్లు ఉన్నాయా? ప్లేట్లో నుంచి బయట ఏమున్నా నేరుగా కింద పడాల్సింది. 55 HP ట్రాక్టర్ వాడచ్చు. డిఫరెంట్ రోటావేటర్స్ చూడవచ్చు మనం. ఇక్కడ ఇది ప్యాడీది కల్టివేటర్. మాస్కో కంపెనీది కల్టివేటర్స్ అనమాట. డిఫరెంట్ భూమి అగ్రి, మాస్కో, బుల్ అగ్రో. గ్లోబల్ బ్రాండ్ ఇది. హార్వెస్టర్లు. ఇది బుల్లర్ అనమాట. తైవాన్ స్ప్రేయర్లు కిసాన్ క్రాఫ్ట్ది, SNK బ్రాండ్. బ్యాటరీ స్ప్రేయర్లు, గ్రాస్ కటర్లు, స్ప్రేయర్లు. మనం ట్రాక్టర్ వెనక పెట్టుకోవచ్చు. అగ్రికల్చర్ స్ప్రేయర్స్.
ఇవన్నీ డిఫరెంట్ బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం గ్రాస్ కట్టర్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ పికప్ కప్ ట్రక్ కూడా డిస్ప్లేలో పెట్టారు ఇజుజుది. ఇంకా గ్యామ్ది హార్వెస్టర్. గోదావరి అగ్రో మెషినరీ, ప్యాడీ కల్టివేటర్ కూడా తీసుకోవచ్చు. సగుణ రీజనరేటివ్ టెక్నిక్, ఈ ఎలక్ట్రిక్ది వెహికల్ అది. ఇవి హాల్స్ ఈ విధంగా ఉన్నాయి. పార్ట్స్ ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఇక్కడ ఫుడ్ ఇక్కడ కూడా అరేంజ్ చేశారు ఫుడ్ కోర్ట్స్. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ప్రైసింగ్ చూడొచ్చు. చాలా పెద్ద ఫుడ్ కోర్ట్లు ఇవి. ఎంతమంది వచ్చినా తినడానికి స్పేషియస్గా ఉంది ఫుడ్ కోర్ట్ అనేది. చూడొచ్చు ఫుడ్ కోర్ట్. ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు. చిన్న స్టాల్స్ ఉన్నాయి లోపల, చూద్దాం ఒక్కొక్కటి. ఇక్కడ గ్రో బ్యాగ్స్ కూడా అమ్ముతున్నారు. గ్రో బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్. దేశవాళీ సీడ్స్ అన్నమాట. సైడ్ ఇవ్వరా. విలేజ్ గ్రీన్స్ వాళ్ళ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇవి. తెలుగు యూట్యూబర్ ఫార్మర్ ప్రొడక్ట్ వాళ్ళు. ఇప్పుడు కొత్తదేనా? కొత్త మకడేమియా అవుట్లెట్ అన్నమాట. మెగా మకడేమియా ఫామ్ ల్యాండ్. ఇక్కడ దేశవాళీ సీడ్స్ అమ్ముతున్నారు. న్యాస్తా
మొబైల్ స్టార్టర్. వాల్ Excuse me. 4 ఉండి ఆ డిస్టెన్స్ 100 మీటర్లు అనుకుంటే అప్పుడు 45 లోపల ఇచ్చింది మ్యామ్. Navigation control system है क्या? పర్టికేషన్ కాదు. Only walls వరకేనా ఇది? అదే సార్ అవి తీసేసి మ్యామ్ మొబైల్ యాప్ నుంచి ఆపరేట్ చేస్తాం. మాకు ఎలాంటి మొబైల్ స్టార్టర్ ఉంది. ఇప్పుడు మాన్యువల్ మా వాల్స్ ఉన్నాయి, ఈ సెలెనాయిడ్ వాల్స్ రిప్లేస్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, కాకపోతే మీరు నీడ్ టు చేంజ్ దట్ ఐఓటీ కూడా మార్చుకోవాలా? కంట్రోలర్ కూడా అంతే కదా సార్. కంట్రోలర్ అది సపోర్ట్ చేస్తలేదు నాకు తెలియదు వాల్స్ది. వాల్స్ కలిపేది ఇప్పుడు ఓన్లీ అలాంటప్పుడు అది కూడా చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీది మొబైల్ స్టార్టర్ ఉంది కదా, మొబైల్ స్టార్టర్ కాకుండా మనకు కుట్టి ఇది ఇది సెటప్. ఓన్లీ వాల్స్ తీసుకొని ఏం చేసుకుంటాం సార్? ఇప్పుడు దీని కంట్రోల్ దీనికి కంట్రోలర్, వాల్స్ కంట్రోలర్ కావాలి నాకు అట్లా. అదే సార్, ఓన్లీ వాల్స్ కంట్రోలర్ లేకుండా రాదు కదా. కంట్రోలర్ తోటి మనకి పంప్ కంట్రోలర్ ఉంది. అది వదిలేసి ఉట్టి వాల్ కంట్రోలర్ లాగా. రాదు కదా అంటున్నాను. యూ డోంట్ హ్యావ్ ఏ సెటప్ విచ్ సపరేట్ బోత్ ఎంటైటీస్. అలా ఉండదు కదా సార్ అంటున్నాను. మ్యామ్ నేను ఆల్రెడీ ఇది ఆటోఫామ్ వాళ్ళు చూశాను. ఆటోఫామ్ వాళ్ళు చెప్పింది అర్థమైంది సార్. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సిస్టమ్ ఇప్పుడు దీన్ని స్టార్టర్కి కనెక్ట్ చేస్తాము. మీరు మోటార్కి స్టార్టర్ కనెక్ట్ చేస్తాం. స్టార్టర్ నుంచి వాల్స్ కనెక్ట్ అయింది. ఒకటే బాక్స్ రెండింటికి ఆన్ చేస్తుందా? ఓకే ఓకే, నేను సపరేట్ అనుకుంటున్నాను. సో ఇట్స్ వైర్డ్ సిస్టమ్. We also have wireless, but wired is a stable system, and the cost is that is expensive. How much? What would be the variance? So based on your walls, how many walls you have, for every wall we need to put the solar, node, battery and all, right? So it is very expensive. మాకు 4 వాల్స్ రిక్వైర్మెంట్ ఉంది. మాకు సెలెనాయిడ్ వాల్స్ సెటప్ కూడా కంప్లీట్ ఐఓటీతో కావాలి. మాకు ఒకసారి ఇస్తే, నేను ఆటోఫామ్ అనుకున్నాను, ఒకసారి మీది లేదనుకున్నా. ఎంత distance ఉంటుంది sir? ఏంటిది? wall to starter distance. వాల్ టు స్టార్టర్ ఇది ఫస్ట్ తెలంగాణ ఆంధ్ర. తెలంగాణ, ఇది సిద్దిపేట. 700 feet distance ఉంటుంది. ఓకే. సో అప్రాక్సిమేట్లీ అది మీకు 45,000. మాకు 4 సెలెనాయిడ్ వాల్స్ 2 ఇంచ్ కావాలి, 2.5 ఇంచ్. ఓకే. అది మామూలుగా 40,000 అనుకోండి. సో నేను మీ కొటేషన్ ఇస్తాను. నా కొటేషన్ ఇయ్యరా? సరే మీరు మీ వాల్ మ్యాప్ ఉంటుంది కదా, స్టార్టర్ ఎక్కడ ఉంది, స్టార్టర్ నుంచి వాల్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, అలా మ్యాప్ పంపిస్తే డెఫినెట్లీ. హాయ్ రామేశ్వరం. మాది ఆదిలాబాద్ సార్. ఆదిలాబాద్ మీది? అది యాక్చువల్గా ప్రకృతి వ్యవసాయం ఉంది ఆదిలాబాద్. ఓకే. 15 years నుంచి వితౌట్ కెమికల్ ఫార్మింగ్ చేస్తాం. ఓకే. సుభాష్ పాలేకర్ దగ్గర మేము కూడా అదే ఫాలో అవుతున్నాం. మాకు కూడా ఫామ్ ఉంది. ఇది సేలం నుంచి అడాప్ట్ చేసుకున్నాం సార్. 15 years నుంచి మన రీజియన్లో మేమే పండిస్తాం తెలంగాణ. ఓకే. సేలం వెరైటీ 4 to 5% కర్కుమెన్ రేట్ ఉంది. ఎంత కర్కుమెన్ ఎంత ఉంది? 4 to 5%. 4 to 5%. అక్కడ కూడా అది ట్రైబల్ ఏరియా నుంచి అడాప్ట్ చేసుకున్నాం సేలం. ఇవన్నీ ఆర్గానికే కదా? అవును సార్, అన్నీ మన ఇంట్లో పంటలు. ఎవరైనా రైతు బడి అగ్రి షోకి వస్తే రమేశ్వరం న్యాచురల్ ప్రోడక్ట్స్ ఒకసారి చూడండి. వీళ్ళు అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆయన రైతు రామేశ్వర్ గైక్వాడ్ అని చెప్పి. రామేశ్వర్ గైక్వాడ్ ఆయనదా అండి? ఓకే అండి. దొండకాయలు తీసుకోండి, మీరు టీలో చెబుతున్నారు. రా ఫార్మ్స్ చేయాలనంటే వాళ్ళకు ఉచితంగా ఈ ఆర్మీ నావీ గిర్ కౌ ప్రోడక్ట్స్ వాళ్ళ గురించి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తాం. దగ్గర 6 నెలల ప్రోగ్రామ్ సార్. ఆడపిల్లలకు కండక్ట్ చేస్తాం.
జెట్కా మిషన్ సోలార్ది. సాయిరామ్ నేమ్ ప్రొడక్ట్స్. అండి, నా పేరు తేజస్. మేము ఇక్కడ బయోచార్ ఎన్రిచ్ బయోచార్ కాంపోస్ట్ స్టాల్ పెట్టాము. బయోచార్ అనేది పంట వ్యర్థాలని పైరోలిసిస్ అనే పద్ధతిలో తక్కువ ఆక్సిజన్ ఆర్ నో ఆక్సిజన్లో కలిస్తే వచ్చే చార్కోల్ లాంటి ప్రోడక్ట్. దాంట్లో కార్బన్ పర్సంటేజ్ చాలా హై ఉంటుంది. ఈ కార్బన్ అంతా చాలా పోరస్గా ఉంటుంది. ఆ పోరస్ ఉండేదంతా సూక్ష్మజీవులకి ఇల్లులాగా హై క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీతో ఉంటుంది. న్యూట్రియంట్ రిటెన్షన్ క్యాపబిలిటీ ఎక్కువ ఉంటుంది వీటికి. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఓవర్ టైం ఫర్టిలైజర్ యూసేజ్ తగ్గించే అవకాశం ఉంటుంది. సో మీరు అక్కడ చూడొచ్చు హౌ బయోచార్ ఈజ్ మేడ్ అని. పంట వ్యర్థాలను అలాగే వదిలేస్తే అవి చాలా మెల్లగా డీకంపోజ్ అవుతాయి, లేదంటే కాల్చి ఎక్కువ పొల్యూషన్ అవుతుంది అన్నమాట. అలా కాకుండా మనం పైరోలిసిస్ ప్రాసెస్లో బయోచార్ చేయొచ్చు. అది సూక్ష్మ మైక్రోస్కోప్ కింద చూస్తే అలా ఎక్కువ పోరస్ స్ట్రక్చర్ ఉంటుంది వాటికి. ఓవర్ టైం ఆ పోరస్ స్ట్రక్చర్లో అంతా మైక్రోబ్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ అన్నీ చేరుకుంటాయి. సో దానివల్ల బెనిఫిట్స్ ఏమి అని చూస్తే సాయిల్ కార్బన్ పెంచుతుంది. భూమిలో ఉండాల్సిన సూక్ష్మజీవులకంతా ఇది ఒక మంచి ఇల్లు, ఒక పెద్ద ప్యాలెస్ లాగా, బంగ్లా లాగా ఉంటుంది. సాయిల్ స్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది, పీహెచ్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఓవర్ టైం ఫర్టిలైజర్ యూజ్ని తగ్గిస్తుంది, రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఇది హోల్డ్ చేసి పెట్టుకోగలదు. డిఫరెంట్ ప్లాంటేషన్స్, క్రాపింగ్స్లో డిఫరెంట్ విధంగా వాడచ్చు. ఇట్స్ అ ఫ్రెష్ ప్లాంటేషన్ పిట్లో వేయచ్చు. ఇది అద్భుతంగా అవకాశం. ఎందుకంటే వన్స్ ఇన్ 15 or 20 years సమ్మన్ డస్ ఎ న్యూ ప్లాంటేషన్ కాబట్టి. లేదు ఎగ్జిస్టింగ్ ప్లాంట్స్ అంటే కెనోపీ దగ్గర వీ కెన్ యాడ్ బయోచార్ అనమాట. రోస్, వెజిటబుల్ క్రాప్స్ ఉన్నాయి అంటే ఆ రోస్లో కూడా వేసుకోవచ్చు. ఫీల్డ్ క్రాప్స్ అయితే మొత్తం బ్రాడ్కాస్ట్. అండ్ మేము తయారు చేసే కాంపోస్ట్ మిక్స్ ఏమి అంటే రా బయోచార్ అలాగే వేస్తే ఇట్ కెన్ బీ హార్మ్ఫుల్. ఎందుకంటే ఇట్ కెన్ సక్ అప్ ఆల్ ద నైట్రోజన్. సో దాన్ని యాక్టివ్గా ఎన్రిచ్ చేసి మళ్ళీ అది కూల్ డౌన్ అయ్యాక దాంట్లోకి మైక్రోబ్స్ అండ్ మినరల్స్ అన్నీ ఇనాక్యులేట్ చేసి అందజేస్తుంది. సో డిఫరెంట్ తెలుగు రాష్ట్రాల్లో డిఫరెంట్ ప్లేసెస్లో వీ హ్యావ్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్. ఓకే. కొంతమంది రైతులు మేము అలా కొనలేము, మేమే చేసుకుంటాము అన్న వాళ్ళకి ఎలా వాళ్ళు చేసుకోవచ్చు అనేది వీ ట్రైన్ దెమ్ అండ్ వర్క్షాప్స్, ట్రైనింగ్ ఫెసిలిటీస్ చేస్తూ ఉంటాము. సో దిస్ ఈజ్ అవర్ తేజస్ రవీందర్ రెడ్డి. ఓకే. అండ్ వీ వర్క్ విత్ ఫార్మర్స్ ఆన్ బయోచార్. ఇప్పుడు మీరు డెలివరీ ఎలా చేస్తారండి? ఇప్పుడు తెలంగాణ మొత్తం సప్లై చేస్తారు, తెలంగాణ, ఆంధ్ర? వికారాబాద్లో మా ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ ఉంది. అక్కడికి రైతులు వచ్చి పికప్ చేసుకొని వెళ్తూ ఉంటారు. అక్కడ నుంచి లేదు, వన్స్ వీ నో వేర్ దే వాంట్, వీ ట్రై టు అరేంజ్ ట్రాన్స్పోర్టేషన్. యూ కెన్ యూస్ ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్. ఆర్టీసీలో కూడా పంపిస్తాం. స్మాల్ క్వాంటిటీస్ ఆర్టీసీ. ఎట్లా ప్రైసింగ్ ఎట్లా అండి ఇది బయోచార్? రైట్ నౌ ఇట్ ఈస్ ప్రైస్డ్ అట్ 15 rupees a kg. 15 rupees a kg. ఏ వెరైటీ అయినా అండి? ఇది ఇవన్నీ వీ షో హౌ టు మేక్ దమ్ ఇన్ అ ట్రైనింగ్. ఓకే. బట్ వీ ఆఫర్ cashew shell based enriched biochar compost as a bulk. ఓకే. అది బల్క్లో వచ్చేది అది మాట ఒకసారి చూపించారు. అది this is biochar made out of cashew shells. ఓకే. అండ్ వీటితో enriched biochar compost చేస్తున్నాం. తెలుగు స్టేట్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో వీఆర్ ఎన్రిచింగ్ ఇట్ అండ్ మేకింగ్ ఇట్ ఎస్ అ ఫార్మర్ రెడీ థింగ్ టు డూ. సో దట్ వీ కీప్. దీనికి ఈజ్ అ యూరోపియన్ బయోచార్ సర్టిఫికేట్ స్టాండర్డ్ బయోచార్. ఓకే. సో it's a very good quality and it can remain in the soil more Up than to 100 years? years. 100 years. More than 100 years. A very small portion of it gets mineralized. Okay. But still more than 80% of it will remain even after hundreds of years. రైతులకి ఎవరికైనా ఇది బయోచార్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు వాళ్ళని డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు.
వాళ్ళు తెలంగాణ ఆంధ్ర ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తూ అంటున్నారు. ఒకవేళ ఎవరికైనా బల్క్ క్వాంటిటీస్లో కావాలంటే. ఓకే సార్, థ్యాంక్ యూ. జీకే ఫిషరీస్ అవుట్లెట్లో ఉన్నాము. వాళ్ళు ఇక్కడ కొరమేను చేపలు అమ్ముతున్నారు, ఫీడ్ కూడా అమ్ముతున్నారు. మీ పేరు సార్? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అజ్మేర్. ఓకే, నేను నల్గొండ నుంచి వచ్చాను. ఇక్కడ ఫిష్ స్టాల్ పెట్టడం జరుగుతుంది. చేప పిల్లలు, కొరమేను పిల్లలు నేను ఇస్తూ అది పెంచుకోవడానికి కావాల్సిన టైం డ్యూరేషన్, దానికి కావాల్సిన ఖర్చు, 6 నెలల తర్వాత అది పెరిగిన తర్వాత మార్కెటింగ్ సపోర్టు, ఎవ్రీథింగ్ నాది ఉంటుంది. ఒక ఎకరానికి ఎంత వేసుకోవాలి, దాని ఖర్చు ఎంత వస్తుంది, లాస్ట్ వరకు దానికి వచ్చే డిసీజ్ మేనేజ్మెంట్ ఏంటి, పాండ్ మేనేజ్మెంట్ ఏంటి, ఇవన్నీ దగ్గరుండి నేను చూసుకుంటూ ఫార్మర్స్కి మార్కెటింగ్ సపోర్ట్ చేస్తున్నాను. చేప పిల్లలు నేనే సప్లై చేస్తాను. మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఉంటుంది. మీరేం చేప పిల్ల కొనక్కర్లేదు, మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాను నేను. ఒక రోజు వస్తే మన రైతుల దగ్గరికి తీసుకెళ్ళి, సక్సెస్ అవుతున్న రైతుల దగ్గరికి తీసుకెళ్ళి మీకు ట్రైనింగ్, రైతుల ద్వారా మీకు ఒక ఫీడ్బ్యాక్, నా ద్వారా నుంచి ఒక ట్రైనింగ్, ఇదంతా కూడుకొని ఒక రైతు సక్సెస్ అవ్వడానికి ఎంత వెరిఫికేషన్ చేసుకొని రైతు వస్తాడో. ఎందుకంటే రైతు అనేవాడు చాలా తక్కువ పెట్టుబడుల నుంచి మంచి లాభాలు ఆశించడానికి నేను ఫుల్ ప్లెడ్జ్గా సపోర్ట్ చేస్తున్నాను. ఎప్పుడైనా రావచ్చు, నా నెంబర్ కాల్ చేసి ఫ్రీగా ట్రైనింగ్ ఉంటుంది. ఎన్ని పిల్లలు సప్లై చేస్తారు సార్? మినిమం మీకు ఎంతైనా చేప పిల్లలు మేము సప్లై చేస్తాం సార్. ఎకరానికి ఎంత తీసుకోవాలో చెప్తాం. మీరు 5 గుంటల భూమి నుంచి కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. 5 గుంటల భూమి, 10 గుంటల భూమి, ఎకరం, అరెకరం ఎంతైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మంచి పెట్టుబడి, మంచి ఇన్కమ్ బాగా ఉంటుంది. మెయిన్ మార్కెటింగ్ సపోర్ట్ నా ద్వారా ఉంటుంది కాబట్టి మీ ప్రోడక్ట్ మీరు ఎక్కడ అమ్ముకోవాలని కన్ఫ్యూజన్ లేదు. నేనే దగ్గరుండి మార్కెటింగ్ చేపిస్తాను. కాబట్టి మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవ్రీడే ఫోన్లో టచ్లో ఉంటాను. ప్లస్ మంత్లీ ఒకసారి విజిటింగ్ చేస్తాను. ఇవన్నీ సపోర్ట్ మనది ఉంటుంది కాబట్టి మీరు 100% సక్సెస్ అవ్వచ్చు, కొరమేను పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ. ఓకే సార్. బ్లాక్ రైస్ చూడొచ్చు. ఇక్కడ దేశీ సీడ్స్ పెడుతున్నారు. మన గ్రామ బజార్ అవుట్లెట్ ఇది. వీళ్ళది నెమ్జాప్ చాలా ఫేమస్. ఇంకా వీళ్ళ ప్రోడక్ట్స్ నెమ్జాప్, గ్రోత్ ఫిట్ చాలా ఫేమస్. సార్ కూడా అక్కడే ఉన్నారు. బెల్లం, ఆర్గానిక్ బెల్లం అనమాట. ఈ శాంపుల్స్ చూడొచ్చా అండి? ఇక్కడ ఆర్గానిక్ బెల్లం కూడా ఇక్కడ శాంపుల్కి పెట్టారు. బ్రాండే మీది? ఆర్గానిక్ కో బ్రాండా? కో బ్రాండ్ ఆర్గానిక్ వాళ్ళ జాగ్రీ. ఎంత అండి కేజీ? 100 రూపీస్. ఎనీ పీస్ 100 రూపీస్. ఎనీ పీస్ 100 రూపీస్. అంటే ఇది 3 వెరైటీస్ ఇవి ఏంటి? అవునండి, 3 వెరైటీస్. ఏంటండి? జింజర్, ప్లెయిన్, సోమ్. ఒకటి ప్లెయిన్ ఇచ్చారా? ప్లెయిన్ అది బ్లాక్ ఉంటుంది సార్. అవునా? బ్లాక్. మళ్ళీ వచ్చేప్పుడు ఏవి తీసుకుంటారు నేను. ఇది ప్లెయినా? అవును సార్, బ్లాక్ ప్లెయిన్. 100 రూపీస్. ఏదైనా 100 రూపీసా? అవును సార్, ఇది 100 రూపీస్. ఆర్గానిక్ కో బ్రాండ్ ఆర్గానిక్స్. ఎక్కడ నేను ఉంది లోపల ఎట్లా కేజీ? 100 గ్రామ్స్ 350 సార్.
वो लगा नहीं ये होता एक 100 हाँ 100 साइज ఎంత ఉంటుంది टमाटर वो काशी टमाटा है क्या? काशी टमाटा 250 ग्राम का हो जाता है బీన్స్ కావాలన్నా కదా ఎక్కడ మీది హాల్ బిలో ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ మనకి అగ్రికల్చర్ డ్రోన్స్ చూసుకోవచ్చు. This is a 12 liter capacity drone. This is a model Raptor. Can using the VK V9 FC, the most advanced FCs. We came to 22 mAh 40S battery we came. This is 30 mAh 40S. This is for using for 20 liter and 30 liter drones. That is 20 liter. This is 20 liter. That is a 30 liter. Okay, the big this one. Is a 12 liter capacity drone. 10 liter. 12 liter capacity. 12. Yeah. Okay. We can use in 22 mAh 14S and 6S 14S also we can use it. You can use any battery. Yeah. 22 and 30. 30 if you using this weight will be more. Okay. So if 22,000 is dead. 22 mAh and 30 mAh 12S will be using now. Okay. Okay. But 14S means weight will be more. So Okay. that time will be battery consuming more. Okay. So you should not recommend like that. If you using 22 mAh 14S means if you easy to lift the weight. Otherwise it will be more. Can you show me the big one? నమస్తే నా పేరు కమల్. మా కంపెనీ వచ్చేసరికి సైప్రో సినర్జెటిక్ అగ్రికల్చర్ డ్రోన్ కంపెనీ. ఇదంటే మనకి 30 లీటర్ డ్రోన్ అన్న ఇది 30 లీటర్ డ్రోన్. ఓకే. G30 ఫ్రేమ్ ఇది. వాటర్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 30 లీటర్ వాటర్ కెపాసిటీ అన్న. దీని స్ప్రెడర్ కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు, యూరియాలో వేసుకోవచ్చు అన్న. యూరియా కెపాసిటీ వచ్చేసరికి 20 kg యూరియా కెపాసిటీ వస్తుంది. 20 kg యూరియా. బట్ ఇది మనము 30 లీటర్ ట్యాంక్ వాడచ్చు. 30 లీటర్ ట్యాంక్ తీసేసి 20 లీటర్ ట్యాంక్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ట్యాంక్ మార్చుకోవచ్చు. ట్యాంక్ మార్చుకోవచ్చు. ఓకే. స్ప్రెడర్ ట్యాంక్ కూడా దీంతో మార్చుకోవచ్చు. ఓకే. ఇది తీసేసి వేరే ట్యాంక్ మార్చుకోవచ్చు. దీంతో పాటు కలిపి వేరే ఏమేమి వస్తుందంటే 3 pieces బ్యాటరీ వస్తుంది. 30,000 mAh బ్యాటరీ, 14S బ్యాటరీ, స్మార్ట్ బ్యాటరీ, 3 pieces బ్యాటరీ, PC 3000 చార్జర్ ఒకటి వస్తుంది. మనం ఒక బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేద్దామంటే 3 ఎకరాలు కవర్ చేయొచ్చు. ఒక ట్యాంక్ మనం ఒక ట్యాంక్ 3 ఎకరాలు. ఒక ట్యాంక్ 3 ఎకరాలు. అది లేకుండా ఇప్పుడు మన దగ్గర డ్రోన్ పర్చేజ్ చేసిన వాళ్ళకు 1 year వరకు డ్రోన్కు బ్యాటరీకు సర్వీస్ సపోర్ట్ కూడా మేము ఇస్తామన్నా. బ్యాటరీలో మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొపలరు, బ్యాటరీస్, కొన్ని స్పేర్ పార్ట్స్ మొత్తం మేము ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. వారంటీ ఎలా ఇస్తున్నారు మీరు? వారంటీ సర్వీస్ వారంటీ అన్న 1 year వరకు ఉందా? తెలంగాణలో మీది ఉందా సర్వీస్ సెంటర్? హైదరాబాద్ వనస్థలిపురాణం అనే బ్రాంచ్ ఉందన్న. ఓకే. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి సామానగర్. ఓకే. కంట్రోలర్ చూపి ఒకసారి. ఏదన్నా కంట్రోలర్ దీన్ని కంట్రోలర్ రిమోట్ కంట్రోలర్ వచ్చేసరికి ఇదే అన్న. ఓకే. మొబైల్ రిమోట్, T12 రిమోట్. దీన్ని ఏమో ఓకే. దీన్ని మొబైల్ అటాచ్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఎంత పడుతుంది ఇది? ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి 7 లక్షలు వస్తుంది. 7 లక్షలు. 7 లక్షలు వస్తుంది. అది మనకి 3.5 lakhs పడుతుంది. 3,50,000. అన్నిటికన్నా చీపెస్ట్ అదేనా? ఏదన్నా చీపెస్ట్ ఏది? చీపెస్ట్ అంటే స్టార్టింగ్ మోడల్. స్టార్టింగ్ మోడల్. కెపాసిటీ 10 లీటర్. ఇది అప్డేటెడ్. ఇది 30 లీటర్ కెపాసిటీ. అది 10 లీటర్ కాబట్టి స్టార్టింగ్ 3,50,000 స్టార్టింగ్ మోడల్. ఇది మనకి ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళు ఇది యూజ్ చేస్తారు. ప్రైస్ నెగోషియబుల్ కదా? చేసుకోవచ్చు అన్న. రోయల్ కిసాన్ వాళ్ళది అవుట్లెట్ అనమాట. వీళ్ళ మిషనరీ రీపర్స్, ఇవి వీడర్లు అని ఈ విధంగా ఉన్నాయి. ఇది ఫ్రంట్ సైడ్ వచ్చింది రోటోవేటర్. స్ప్రే పంప్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. పీపుల్ అగ్రి వెంచర్స్ అనమాట. ఇక్కడ
ఇది పంప్ కంట్రోల్ ప్యానల్ అనమాట, 5R వాళ్ళది. జెన్ఎక్స్ సీట్స్, సోలార్ డ్రైవ్స్ ఉన్నాయి. జెన్ఎక్స్ సీట్స్ వాళ్ళది అవుట్లెట్ ఇది. కుమార్ డ్రిఫ్ట్, రాలో వాళ్ళది నాటో మిషన్ ఇది. టీకే మొబైల్ స్టార్టర్స్, ఐఫామ్స్ వాళ్ళది అవుట్లెట్ అనమాట ఇది. జాగ్రీ, ప్రతిభా బయోటెక్ వాళ్ళది అవుట్లెట్. సూడోమోనాస్, ట్రైకోడర్మా, ఛాంపియన్ కంపెనీ వాళ్ళది అవుట్లెట్ ఇది. డ్రిప్ పైప్స్ అన్నీ ఉన్నాయి. ఫాసర్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఇవి. ఇది కిసాన్ భూమి వాళ్ళ సోలార్ ప్యానల్స్, ఇంకా సోలార్ ఫెన్స్కి కావాల్సినవి. ఏ బ్రాండ్ భయ్య అది కెమెరా? ఏ బ్రాండ్? బ్రాండ్ ఏ బ్రాండ్? ఏ కాదు బ్రాండ్ అంటున్నా. బ్రాండ్ అన్న, బ్రాండ్ లక్ష్మి అన్నది. లక్ష్మి ఫామ్ రోబో వాళ్ళది అవుట్లెట్ ఇది. ఆటోమేటిక్ రోబో అవుట్లెట్. ఫుల్లీ ఆటోనమస్ రోబోట్ అనమాట అది. ఇది షార్ట్ తీవ అది. మనం ఫామ్ రోబో టెక్నాలజీస్ వాళ్ళ అవుట్లెట్లో ఉన్నాము. ఇది వాళ్ళ ఫామ్ రోబో, మీరు చూడొచ్చు. ఈ ఫామ్ రోబో. నా పేరు సుధాకర్ అండి. ఇది వచ్చేసరికి ఫామ్ రోబో టెక్నాలజీస్ కంపెనీ. మేము డ్రోన్స్ అదేవిధంగా అగ్రికల్చర్ రోబోట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాం. ఈరోజు మన ఎక్స్పోలో ఎగ్జిబిట్ చేయడానికి తీసుకొచ్చింది R1V2 రోబో వెర్షన్ 2 ఇది. దీని వచ్చేసరికి ఫుల్లీ ఆటోమేటెడ్, బ్యాటరీ పవర్డ్, AI కంట్రోల్డ్ మిషన్. దీన్ని ఉపయోగించి ముఖ్యంగా అంతర్సేద్యంలో గొర్రు, గుంటక, రోటోవేటరు, స్ప్రేయరు, అదేవిధంగా లోడ్ క్యారియరు, అలాగే సీడరు అనే రకాల పలు విధానాలను ఉపయోగించి వాడుకోవచ్చు. దీనికి వచ్చేసరికి ఛార్జ్ చేయడానికి మనకి 5 గంటల సమయం పడుతుంది. అదే ఛార్జింగ్తో 6 నుంచి 8 గంటలు మనం ఉపయోగించే ఉపకరణాన్ని బేస్ చేసుకొని టైం అనేది వస్తుంది.
అదే ఒక ఉదాహరణకు చూసుకుంటే రోటోవేటర్ వాడాం అనుకోండి 2 గంటలు, గంటన్నర 2 గంటల్లో 1 ఎకరం కంప్లీట్ చేస్తుంది. ఆ రకంగా 4 ఎకరాల వరకు కవర్ చేయొచ్చు. అదే స్ప్రేయింగ్ వాడుకున్నట్టయితే 30 నిమిషాలు 1 ఎకరం కవర్ చేస్తుంది. ఈ స్ప్రే కూడా వాడుకోవచ్చా? అవును సార్, ఇది మల్టీ అదే పలు రకాల ఉపకరణాలు వాడుకోవచ్చు. ఇప్పుడు చెప్పాను కదా సార్, గుర్రు, గుంటక, అలాగే రోటోవేటరు, టిల్లరు, ఇవన్నీ టూల్స్ సార్. మనం అప్ టు 12 రకాల ఉపకరణాలు వాడుకోవచ్చు. అందులో కొన్ని ఉపకరణాలు ఆల్రెడీ పెట్టాము, షూట్ చేసుకోవాలి సార్. ఒకసారి ఇంకో ఫామ్ రోబో బేస్ వెహికల్ ఏ టూల్ అయినా సరే ఇదే ఆపరేట్ చేస్తుంది. సో మన అవసరాన్ని పట్టించి ఆ టూల్ని మౌంట్ చేయాల్సి వస్తుంది. ఇంటర్ కంట్రీ అని చెప్పాను కదా, ఇది వచ్చేసరికి టిల్లర్, రోటరీ టిల్లర్. ఇందులో 2 అడుగులు ఉంటుంది, 3 అడుగులు కూడా ఉంటుంది. దాని పక్కన వచ్చేసరికి బ్రష్ కటర్. అది బ్రష్ కటర్. ఆ చివరి నెక్స్ట్ ఉన్నది స్టబుల్ మూవ్. అది 0 టిల్లర్ అనమాట. ఓన్లీ స్టబుల్ మూవ్, ఓన్లీ వీడింగ్ చేస్తుంది, అలాగే మల్చింగ్ చేసేది. సో దాని పక్కన ఉన్నది స్ప్రేయర్. దాని పక్కన హెచ్టిపి బేసిక్ స్ప్రేయర్. దానికి 2 రకాల అటాచ్మెంట్ పెట్టుకోవచ్చు. అది 360 యాంగిల్లో రొటేట్ చేసుకునే స్ప్రేయర్. అది దానికి ఆసిలేషన్ కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ట్రాలీ, అలాగే ట్రాలీ కూడా ఉంది సార్. ఇదండి ఇది క్యారియర్ సార్, పక్కది. అది వచ్చేసరికి R5 సార్. అది వేరే ప్రోడక్ట్. అది వేరే ప్రోడక్ట్ సార్. యాక్చువల్లీ అది మాన్యువల్ ఆపరేటెడ్. అది వచ్చేసరికి 2 రకాల కంపెనీలు, ఒకటి వీడింగ్ చేస్తుంది, అదేవిధంగా స్ప్రేయింగ్ చేస్తుంది. ప్రత్యేకంగా దాన్ని తయారు చేసిన వచ్చేసరికి సోలార్ ప్లాంట్స్ ఉంటాయి సార్. లో హైట్ ఉండడం వల్ల దానికోసం ప్రత్యేకంగా చేయాల్సి వస్తుంది. ఆటో ఫామ్ అవుట్లెట్లో ఉన్నాను. మన ఫామ్ కూడా ఆటో ఫామ్దే పెడదాం అనుకున్నాము. దీన్ని చూడండి, ఇక్కడ వీళ్ళు ఈ విధంగా ఉంది వీళ్ళది. ఎవరైనా ఎగ్జిక్యూటివ్ తీసుకొని మనం వాళ్ళతో మాట్లాడదాం. అందరికీ నమస్కారం. నా పేరు జయరామ్, ఏరియా సేల్స్ మేనేజర్ని ఆటో ఫామ్ కంపెనీ. సో మనది కంపెనీ వచ్చి మొబైల్ యాప్తో నుంచే వరల్డ్లో ఎక్కడి నుంచి అయినా కూడా మనకి మోటార్ కంట్రోలరు, దాని తర్వాత వాల్స్, దాని తర్వాత ఫర్టికేషను, మనం ఎక్కడి నుంచి అయినా కంట్రోల్ చేసుకునే సిస్టమ్ని ఆఫర్ చేయిస్తాను. అది ఏ విధమైన ప్రోడక్ట్స్ అనేది మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అన్న, ఇది మనకి మాస్టర్ కంట్రోలరు. దీన్ని ఐఓటీ హబ్ అంటాం. ఐఓటీ హబ్ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇది మనకి మాస్టర్ కంట్రోలర్గానే యాక్ట్ అవుతుంది. అట్ ఏ టైం మనకి వాల్ కంట్రోలర్గానే యాక్ట్ అవుతుంది. దీంట్లో ఐఓటీ సిమ్ ఇన్బిల్ట్గా వస్తుంది. మన ఫార్మర్ లొకేషన్లో ఎయిర్టెలా, జియోనా, బిఎస్ఎన్ఎలా, ఈ 3 సిమ్స్లో ఏదైతే మనకి ఫార్మర్ లొకేషన్లో మన సిగ్నల్ హై ఉంటుందో దానికి ఇన్బిల్ట్గా వచ్చేస్తుంది. సో ఇదొకటి మ్యాండేటరీ. దీనికి ఇంటర్లింక్ అయ్యింది. ఇది పంప్ సెన్స్ అంటాము. ఇది వచ్చి మోటార్ స్టార్టర్. మనకి మోటార్ స్టార్టర్ బాక్స్ ఉంటుంది కదా, ఆ స్టార్టర్ బాక్స్లో ఇది ఫిక్స్ చేసుకుంటాము. మనకి వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ కానీ, దాని తర్వాత యాంపియర్స్ హై వచ్చిందా, లో వచ్చిందా, దాని తర్వాత మోటార్ ఎంతసేపు నడిచింది, దాని తర్వాత ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ మన యాప్లో రావడం జరుగుతుంది. ఇంకో మెయిన్ ఫీచర్ ఏంటంటే దీంట్లో డ్రై రన్ ప్రొటెక్షన్ ఉంటుంది అన్నమాట. డ్రై రన్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే మనకు ఒకవేళ నీళ్ళు లేకుండా మోటార్ అదే ఆటోమేటిక్గా ఆన్ అవుతూ ఉంటుంది. మనకి నీళ్ళు ఉండేది లేనిది తెలియదు. లో వోల్టేజ్ డ్రై రన్ అలాంటి టైంలో మనకి నీళ్ళు లేదని చెప్పేసి 120 సెకండ్స్ అది చూస్తుంది. నీళ్ళు రాకుండా దాన్ని సెన్స్ చేసి ఆటోమేటిక్గా ఆఫ్ చేసుకుంటుంది. ఇంకోటి వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్. మనకు వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ రావడం వల్ల మనకు ఫ్యూజ్లు అనేటివి ఎగిరిపోతూ ఉంటాయి. దాన్ని ప్రొటెక్ట్ చేసే దానికోసం అని చెప్పేసి వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు మనకి మెసేజ్ వచ్చి వోల్టేజ్ ఎక్కువ వచ్చిందని చెప్పి, లేదంటే తక్కువ వచ్చిందని చెప్పి మనకి మెసేజ్ రావడం జరుగుతుంది. అట్ ఏ టైం ఆఫ్ చేయడం జరుగుతుంది. సో ఇది పంప్ సెన్స్, మన ఐఓటీ హబ్కి కంట్రోల్గా ఉండే పంప్ సెన్స్ ఇది. దాని తర్వాత వాల్స్ అనమాట. ఇది గేట్ వాల్స్, సొలినాయిడ్ వాల్స్. మనకి ఇది పిరమిడ్ వాల్స్ అంటాము. దీనిపైన ఉండేది మనది ఆటో ఫామ్ బ్రాండింగ్ ఉంటుంది. ఇట్లా ఆటో ఫామ్ బ్రాండింగ్. ఈ పిరమిడ్ కంపెనీతో మన టైప్ అయ్యేసి ఇది కాయిల్ మనం చేసి పెట్టుకుంటాం. ఇది 2 ఇంచ్ మోడల్లో వస్తుంది, 2.5 ఇంచ్, 3 ఇంచ్, అట్ ఏ టైం 4 ఇంచ్ వరకు వస్తుంది. మనకి ఫార్మర్ లొకేషన్లో వాళ్ళకి ఫార్మర్ రిక్వైర్మెంట్ బట్టి ఏది కావాలంటే అది ఇస్తాము. సో మనకి సెంట్రలైజ్ సిస్టమ్ అయితే మనకి ఇది మాస్టర్ కంట్రోల్ అని చెప్పుకున్నాం కదా. దీంట్లో 1 వాల్ అవుట్పుట్ వస్తుంది, 2 వాల్ అవుట్పుట్, 5 వాల్ అవుట్పుట్, అట్ ఏ టైం 10 వాల్ అవుట్పుట్తో కూడా వస్తుంది. మన సెంట్రలైజ్ సిస్టమ్ పెట్టుకుంటే ఓన్లీ ఇదొక్కటే డివైస్, దాని తర్వాత ఇదొక్కటే స్టార్టరు, దాని తర్వాత గేట్ వాల్స్, 10 గేట్ వాల్స్ వరకు ఈ 3 డివైస్తోనే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ప్లేసెస్లో సెంట్రలైజ్ సిస్టమ్ ఉండదు. కొత్తగా పెట్టుకుంటే మనం వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. లేదు డీసెంట్రలైజ్ ఉన్నప్పుడు మనకు మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటాయి, మల్టిపుల్ ఛానల్స్లో. అలాంటి టైంలో మనం ఈ రిసెన్స్ అని చెప్పి ఇది వాల్ కంట్రోలర్. సేమ్ దీనిలాగానే ఇది 1 వాల్ కంట్రోలరు, 2 వాల్ కంట్రోలరు, 5 వాల్ కంట్రోలరు, 10 వాల్ కంట్రోలరు వస్తుంది. సో మల్టిపుల్ ప్లేసెస్లో గేట్ వాల్స్ దగ్గర ఇట్లా మనం ఇట్లా గేట్ వాల్స్ ఉంటే ఇట్లా ఒక 10 మీటర్స్ హైట్లో మనము ప్లేస్ చేసుకోవడం జరుగుతుంది. సో దీనికి పవర్ సప్లై వచ్చేసి మనకి సోలార్ పవర్ సప్లై. ఇది 24 వోల్ట్స్ డీసీ కరెంట్స్ని ఆటోమేటిక్గా జనరేట్ చేసుకుంటుంది.
1 అవర్ ఛార్జ్ తీసుకుంటే ఇది డైరెక్ట్ 3 ఇయర్స్ వరకు మనకి నడిపే కెపాసిటీ ఉంటుంది. దీంట్లో ఆటోమేటిక్ పవర్ బ్యాకప్ కూడా దీంట్లో ఉంటుంది. బ్యాటరీ కూడా ఉందా? ఆటోమేటిక్ బ్యాటరీ కూడా ఉంటుంది. మనకు ఒకవేళ వర్షం పడినా క్లౌడీగా ఉన్నా మనకి ఆ టైంలో మనకి ఆ బ్యాటరీ బ్యాకప్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఇది ప్రెజర్ రిలీజ్ వాల్ అన్న, పిఆర్వి అంటారు. ఇది క్విక్ ప్రెజర్ రిలీజ్ వాల్, ఇది హైడ్రాలిక్ ప్రెజర్ రిలీజ్ వాల్. హైడ్రాలికే అండి. మనకి వేరే కంపెనీస్ మెటల్ పిఆర్వీలు కూడా వాడతాయి. సో అది రస్ట్ వల్ల అది ఖరాబ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మనకి హై ఎండ్ ప్రోడక్ట్ ఓన్లీ మనకి హై ఎండ్ ప్లాస్టిక్తోనే ఇవ్వడం జరుగుతుంది. ఇది దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి మోటార్ ఆన్ అవుతుంది. మోటార్ ఆన్ అయ్యి ఏమైనా టెక్నికల్ గ్లిచ్ వల్ల మ్యాక్సిమం అలా జరగదు. అలాంటి కేసెస్లో గేట్ వాల్స్ ఆన్ కాకోకుండా పక్షంలో మోటార్ ఆన్ అయ్యి గేట్ వాల్స్ ఆన్ అవ్వకోకుంటే ఆ ప్రెషర్కి మెయిన్ లైన్ పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఆ ప్రమాదం జరగకోకుండా మనం మెయిన్ లైన్కి ఇది బ్యాక్ సైడ్కి ప్రెషర్ రిలీజ్ వాలని పెడతాం. దీనిపైన సెన్సార్స్ ఉంటాయి. ఈ సెన్సారు సేఫ్ ప్రెషర్ని సెన్స్ చేసేసి ఆ సేఫ్ ప్రెషర్ కన్నా ఎక్కువ వచ్చేస్తే సో ఆ ప్రెషర్ పగిలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా బ్యాక్ వాష్ అయిపోతుంది. ఎదర్ అది ఓపెన్ ఉంటే ఓపెన్ పెట్టేసుకోవచ్చు, లేదంటే మన సంబు ఉంటే సంబులో కన్నా పెట్టేసుకోవచ్చు. సో మనకి ఇరిగేషన్ ఆటోమేషన్ సంబంధించి ఇవి ప్రోడక్ట్స్ అన్న. దీనికి మనకి యాడ్ ఆన్ ఫీచర్స్ ఏంటంటే మనకి ఇది టైం బేస్డ్గా రన్ అవుతుంది. టైం బేస్డ్ అంటే మనకి ప్రతి గేట్ వాళ్ళకి నంబరింగ్ ఇచ్చుకోవచ్చు, ప్రతి మోటార్కి నంబరింగ్ ఇచ్చుకోవచ్చు. ఏదర్ మనకి హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ అట్లా సెట్ చేసి పెట్టుకుంటే గేట్ వాల్ ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటుంది. లేదంటే నెక్స్ట్ సెన్సార్డ్ బేస్డ్ ఇరిగేషన్ వచ్చినప్పుడు ఇది దీన్ని సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ అంటారు. మేము సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ అంటే నేలలోని తేమ శాతాన్ని బట్టి దాన్ని సెన్స్ చేసి ఒకవేళ డ్రైగా ఉంటే వాటర్ కావాలని చెప్పి సెన్స్ చేసుకొని మోటార్ గేట్ వాల్ ఆన్ చేసుకుంటారు. అట్ ఏ టైం మనం 3 ఫీట్లో మనం ఇన్స్టాల్ చేసి పెట్టింటాం కాబట్టి వాటర్ సమకూరిన తర్వాత వాటర్ దానికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా గేట్ వాల్ని మోటార్ని ఆఫ్ చేసుకోవడం జరుగుతుంది. సో టైం బేస్డ్ ఇరిగేషన్. దాని తర్వాత ఇది సెన్సార్ బేస్డ్ ఇరిగేషన్. క్యాన్సెన్స్ దీని పేరు క్యాన్సెన్స్. ఒకసారి సెటప్ ఒకసారి ఎట్లా పెడతారో చూపించారు ఒకసారి బయట చూపించారు. ఇది వచ్చి మనకి స్టార్టర్ యూనిట్ అన్న. ఇది మనకి స్టార్టర్ బాక్స్ ఉంటుంది కదా, స్టార్టర్ యూనిట్ లాగా ఇది ఉంటాం. ఆ స్టార్టర్ బాక్స్కి మనకి ఇందాక చెప్పుకున్నాం కదా పంప్ సెన్స్ అని చెప్పి, ఆ పంప్ సెన్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. జస్ట్ మనకి మన అరచేయి అంతే ఉంటుంది. సో దీనివల్ల మనకి డ్రై రన్, దాని తర్వాత ఓల్టేజ్ ఫ్లక్చుయేషన్స్, మోటార్ ఆన్ అండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ దీంట్లో ఉంటుంది. దాని తర్వాత మన గేట్ వాల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ గేట్ వాల్స్ ప్లేస్లో ఐఓటీ హబ్, ఇందాక మనకి ఐఓటీ హబ్ అట్ ఏ టైం అది కూడా వాల్ కంట్రోలర్ గాను యాక్ట్ అవుతుంది. సో దాని నుంచి ఇట్లా వైరింగ్ వస్తుంది అనమాట. ఇట్లా దానికి వైరింగ్ వస్తుంది. సో ఇట్లా ఇక్కడ ఎక్కడైతే గేట్ వాల్స్ ఉంటాయో అక్కడ ఇన్స్టాల్ చేసుకుంటాం. వైర్లెస్ కదా టోటల్ వైర్లెస్. జస్ట్ మనకు వాల్ నుంచి వాల్ కంట్రోలర్కి వైర్ ఉంటుంది. ఐఓటీ హబ్కి ఒక స్పాట్ నుంచి ఇంకో స్పాట్కి మనకి డైరెక్ట్ వైర్లెస్ ట్రాన్స్మిషనే ఉంటుంది. ఇది కాకుండా మనకి ఫర్టిగేషన్ యూనిట్ అని చెప్పేసి ఉంటుంది. ఇది వచ్చి మనకి ఫర్టిగేషన్ యూనిట్ అన్న. ఇది మనకి సింగిల్ ట్యాంక్ నుంచి మల్టిపుల్ ట్యాంక్స్ 10, 12, 15 ట్యాంక్స్ వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దీని పేరు మనకి ఫర్టిసెన్స్. సో మనకి ఇది వాల్యూమ్ బేస్డ్ అనమాట. అంటే 200 లీటర్స్ నుంచి 1000 లీటర్స్ వరకు పర్ అవర్ ఎంత అయితే మనకి పొలానికి రిక్వైర్మెంట్ దాన్ని బట్టి మనం సెట్ చేసుకొని పెట్టుకుంటే ఇది మన ట్యాంక్లో నుంచి వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ మనం వాడాల్సి వస్తుంది. ఎందుకంటే మన డ్రిప్లో దానికి దీనికి న్యాచురల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల అది కొంచెం లా ఉండడం వల్ల ఇరుక్కుపోతానికి వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ వాడమని చెప్తాము. సో సెటప్ అంటారు కంప్లీట్ సెటప్. ఇదంతా వెంచరీ సెటప్ అన్న. ఇది వచ్చి 5 ఇంజెక్టర్ సెటప్. మనకి సింగిల్ ఇంజెక్టర్ నుంచి 5 ఇంజెక్టర్ సెటప్ వరకు వస్తుంది. సింగిల్ ఇంజెక్టర్ ఎందుకంటే మనకి సింగిల్ ట్యాంక్ ఉన్నప్పుడు, 2 ట్యాంక్స్ ఉన్నా 3 ట్యాంక్స్ ఉన్నా మల్టిపుల్ టైమ్స్లో యూజ్ చేసుకుంటాం. అంటే ఒక ట్యాంక్లో ఒక 2 అవర్స్, ఇంకో ట్యాంక్ ఇంకో 2 అవర్స్ అట్లా చేసుకుంటే సింగిల్ ట్యాంక్ సరిపోతుంది. లేదంటే మల్టిపుల్ ట్యాంక్స్ సింగిల్ టైంలోనే అట్ ఏ టైం యూజ్ చేసుకోవాలన్నప్పుడు మనము మల్టిపుల్ ఇంజెక్టర్ సెటప్ని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది మంది ఫర్టిగేషన్ వెంచరీ యూనిట్. ఇది కాకుండా మనకి వెదర్ స్టేషన్ ఉంటుంది. సపరేట్ అండి. అది సపరేట్ సార్. అది టోటల్ ఓన్లీ ఐఓటీ హబ్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దానికి యాడ్ ఆన్ ఫీచర్స్ అనమాట. ఫర్టిగేషన్, క్యాన్సెన్స్, దాని తర్వాత వెదర్ స్టేషన్, ఇవన్నీ యాడ్ ఆన్ ఫీచర్స్. మనకి ఫార్మర్ కాంటాక్ట్ అయిన 1 వీక్లో మ్యాక్సిమం ఇన్స్టలేషన్ జరిగేటట్టు మనం చేస్తాం సార్. మీరు ఎవరైనా ఫార్మర్ మీతో రీచ్ అయితే వాళ్ళు ఓకే అనుకుంటే 1 వీక్లో సెటప్ చేస్తారు. 1 వీక్లో సెటప్ కంప్లీట్ అయిపోతుంది. మ్యాక్సిమం 5 to 1 వీక్ అవుతుంది, అంతకుమించి లేట్ అవ్వదు. ఒకవేళ రేపొద్దు ఏమన్నా సర్వీస్ ప్రాబ్లం వచ్చినా, ఇంకోటి విషయం, మనకి సర్వీస్ ప్రాబ్లం వస్తే డైరెక్ట్ వచ్చి రిపేర్ చేయడం ఉండదు. ఏ ప్రోడక్ట్ అయితే ఖరాబ్ అయి ఉంటుందో ఆ ప్రోడక్ట్ డైరెక్ట్ రీప్లేస్మెంట్. ఏ ప్రోడక్ట్ అయినా రిపేర్ ఉండదు, డైరెక్ట్ రీప్లేస్మెంట్. సినాగ్రో ఇండియా వాళ్ళది.
ఇది మోటార్ కంట్రోలర్ అనమాట, మొబైల్ స్టార్టర్, అదే మోటార్ కంట్రోలర్ వాళ్ళు. ఇవి టైర్లు స్పీడ్ వేసి ఇవి జేసీబీ అనుకుంటా అన్నీ. ఇది కిర్లాస్కర్ బ్రదర్స్ వాళ్ళది అవుట్లెట్. లూమినారా సీడ్స్ వాళ్ళది అవుట్లెట్. ఇంకా ఇది కావేరీ సీడ్స్ వాళ్ళది అవుట్లెట్. మనం లాస్ట్ టైం కావేరీ వేయలేదు, కావేరీ జంటు వేద్దాం అనుకున్నాం, వేయలేదు. ఇవి వాళ్ళ ప్రోడక్ట్స్, డిఫరెంట్ ప్రోడక్ట్స్ కావేరీ కంపెనీ వాళ్ళే. నాగస్ వాళ్ళది సోలార్ కెమెరా సెటప్ అనమాట. నాగస్ సోలార్ కెమెరా. ఇది వాళ్ళ డిఫరెంట్ బ్రాండెడ్ చూడొచ్చు. ఇది ఎంత పడుతుంది భయ్యా? 6,500. ఈ సోలార్దే కదా, అది సోలార్ ప్రోడక్ట్ కదా, సేమ్ ట్రూవ్యూ లాగానే కదా ఆల్మోస్ట్. సేమ్ మన ఫామ్లో ఉన్న సోలార్ ట్రూవ్యూ కెమెరా లాగానే ఉంది. బ్రాండింగ్ ఇంకా వేరే ఉంది. యా, నైవిక్ టీవీ, నైవిక్ ఈ ప్రతిభా బయోటెక్ వాళ్ళ అవుట్లెట్. ఇది మోహన్ అగ్రో వాళ్ళది అవుట్లెట్. ఇది స్పేర్ పార్ట్స్ది. ఇది డ్రోన్ బ్యాటరీస్. ఇంకా ఇది మ్యాక్రో బయోటెక్ వాళ్ళది అవుట్లెట్. ఫాస్ఫేట్ సోలబిలైజింగ్ బ్యాక్టీరియా. ఇంకా గ్రోమర్ వాళ్ళది అవుట్లెట్. ఇది మనకి ఫాజల్ కంపెనీ అనమాట. ఈ ఫాజల్ కంపెనీ కూడా, ఇది కూడా ఆటోమేషన్ అనమాట వీళ్ళది. సార్ నేను ఒకసారి మీకు చూసి ఫాల్కన్ పంప్స్ వాళ్ళది అవుట్లెట్. తులసి సీడ్స్ వాళ్ళది అవుట్లెట్. వీళ్ళది కూడా విఘ్నేశ్వర డ్రోన్స్. లక్కీ ఇవి వీడియో తీసినావా? నా షార్ట్స్ తీవా ఇవి? అది పెద్దది విఘ్నేశ్వర డ్రోన్స్ వాళ్ళది అవుట్లెట్ ఇది. ఇక్కడ చూడొచ్చు డ్రోన్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవన్నీ అగ్రికల్చర్ డ్రోన్స్. ఇక్కడ వీళ్ళ డ్రోన్ల ఈ స్పేర్ పార్ట్స్ కూడా చూడొచ్చు. బ్యాటరీస్ స్పేర్ పార్ట్లు అదే భయ్ చూపిస్తున్నది. విఘ్నేశ్వర డ్రోన్స్ అవుట్లెట్ ఇది. చెప్తారా? ఇది కిసాన్ చాయిస్ వాళ్ళది అవుట్లెట్. ఎంట్రన్స్ ఇక్కడ ఈ విధంగా ఉంది. ఇక్కడ వాళ్ళ ఇవి పవర్ వీడర్స్ KC 1000, KC 700. ఇంకా ఇక్కడ వాళ్ళ ఉల్ఫ్ కాటన్ టూల్స్ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. మన ఫామ్లో కూడా ఉల్ఫ్ కాటన్ టూల్స్ చాలా ఉన్నాయి.
ఈ కిసాన్ చాయిస్ ఓనర్ అనమాట. ఇక్కడ మనకి గ్రాస్ కట్టర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ ఈ తైవాన్ స్ప్రేయర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ తైవాన్ స్ప్రేయర్లు, కిసాన్ మిత్ర, కిసాన్ చాయిస్, హెచ్పి స్ప్రేయర్లు, KC20, KC డ్యూయల్ పవర్ హెచ్టిపి స్ప్రేయర్లు. ఇది గ్రీన్ ఫార్చ్యూన్ బ్రష్ కటర్. ఇవన్నీ వీళ్ళ ప్రోడక్ట్స్. KC1000 వీళ్ళ పవర్ వీడర్లు. ఇవి వాళ్ళ గ్రాస్ కట్టర్లు. వీలో అవుట్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ బయటకు వచ్చాము, వేరే దానిలోకి వెళ్దామని. ఇక్కడ అన్నీ పెద్ద రెడ్ ల్యాండ్స్ బ్రాండ్ ఉంది చూడండి. ఇంకా ఇక్కడ DB సోలార్ వాళ్ళది అవుట్లెట్ ఉంది. ఇక్కడ వీళ్ళది DB సోలార్ అవుట్లెట్. ఇక్కడ మహీంద్రా ప్యాడీ హార్వెస్టర్ ఉంది. ఇక్కడ హెవీ మిషనరీ అంతా ఉంది. ఇక్కడ చూడొచ్చు. ఇది పెద్ద పెద్ద తోటలు ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తాయి అన్ని మిషనరీ అంతా. ఇక్కడ బుల్ కంపెనీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ బుల్ చాలా మంచి మంచి బ్రాండ్ అనమాట, వాళ్ళ ప్రోడక్ట్స్ అనమాట. చూడొచ్చు. ఇక్కడ ట్రాక్టర్కి మీరు JCB లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ట్రాక్టర్ని JCB లాగా ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ జాన్ డెరీ 505కి జాన్ డెరీ ట్రాక్టర్ని ఈ విధంగా JCB లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది బుల్ TBH 500. బ్యాక్ సైడ్ ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ సైడ్ చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ సెటప్ ఈ విధంగా ఉంది. ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంది. మనం ఫ్రంట్ ఒక ట్రాక్టర్, పెద్ద హై పవర్ ట్రాక్టర్ ఉంటే ఈ విధంగా వాడుకోవచ్చు. ఇంకా ఈ సోనాలికా ట్రాక్టర్ని కూడా ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. బుల్ అవుట్లెట్ ఇది మనకు ఆల్రెడీ లోవల్లో చూపించాము. ఇది KSR అగ్రో వాళ్ళది మల్టీ క్రాప్ థ్రెషర్. ఇది ఈ విధంగా ఉంది థ్రెషర్. KSR అగ్రో ఇండస్ట్రీస్. ఇవన్నీ ప్రోడక్ట్స్ ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి. మనం హాల్ ఫస్ట్ B నుంచి ఇప్పుడు సెకండ్ హాల్కి వెళ్తాం. ఇక్కడ మనకి రైట్ సైడ్లో నర్సరీస్ ఉన్నాయి. చూడొచ్చు, డిఫరెంట్ నర్సరీస్ ఉన్నాయి ఇక్కడ. ఈ సప్తగిరి నర్సరీ కూడా అవుట్లెట్ ఇక్కడనే ఉంది. ఇది సప్తగిరి నర్సరీ అవుట్లెట్. ఇది సెకండ్ అవుట్లెట్. ఇది ఇట్లా అనుకోండి. ఇక్కడ చాలా మటుకు అగ్రికల్చర్ డ్రోన్స్ డిస్ప్లేలో ఉన్నాయి. జ్యోతి ఆర్గానిక్స్ వాళ్ళది అవుట్లెట్. వర్మి కాంపోస్ట్, కోకోపీట్, కౌడాంగ్, నీమ్ పౌడర్ ఇవన్నీ ఉన్నాయి. వాహిని పైప్స్, ప్లంబింగ్ సంబంధించింది. పౌల్ట్రీ ఇండియా, లోటస్ బయోటెక్,
యూపీఎల్ కంపెనీ ప్రోడక్ట్స్ ఇవి. ఆమ్రో అవుట్లెట్. కేఎన్ బయోసెన్స్ వాళ్ళది ప్రోడక్ట్ ఇది. కేఎన్ బయోసెన్స్ వాళ్ళది అవుట్లెట్. వాళ్ళ ప్రోడక్ట్స్ ఇక్కడ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ డిస్ప్లేలో. ఇక్కడ వీళ్ళ ఎన్పికే, బవేరియన్, వటిసి పవర్, కేఎన్ బూస్టర్, ఇంకా వాళ్ళది వ్యామ్ పౌడర్ కూడా ఉంది. స్ట్రైకో పవర్ కూడా ఉంది. కెమికల్ సాయిల్, ఆర్గానిక్ సాయిల్. మళ్ళీ ఆర్గానికే అండి ఫార్మింగ్, మళ్ళీ ఆర్గానిక్ ఫార్మింగే ఇది. ఫుడ్ అవుట్లెట్. నమస్కారం, నా పేరు నితిన్ అండి. మా కంపెనీ పేరు అగ్రి ఫెరో సొల్యూషన్స్ అండి. ఇది హైదరాబాద్ చెల్లపల్లిలో ఉంది. మేము మ్యానుఫ్యాక్చర్ సప్లై చేస్తాము. మేము తయారు చేసే ప్రొడక్ట్స్ పేరు లింగ ఆకర్షణ బుట్టలు అంటారు, సెరమన్ లూర్స్ అండ్ ట్రాప్స్ అంటారు. ఇది వాడడం వల్ల మన పంటలో కెమికల్ స్ప్రేయింగ్ తగ్గించవచ్చు. స్ప్రేయింగ్ చెప్పండి. సో పంటకి ఏంటంటే మేజర్గా డ్యామేజ్ చేసే పెస్ట్ ఉంటాయండి. ఇప్పుడు కొబ్బరికి మనకి కొమ్మ పురుగు, ఎర్రముక్కు పురుగు మేజర్ డ్యామేజ్ చేస్తుంది. సో దాని ద్వారా మన దగ్గర ఉన్న పరిష్కారం ఏంటంటే దీన్ని బుట్ట అంటారు, ప్లాస్టిక్ దెబ్బ. సో దీంట్లో ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, లూర్ అంటారు దాన్ని. ఇలాగ వస్తుంది. ఇది ఎర్రముక్కు పురుగుకి, కొమ్మ పురుగు, ఈ రెండు మేజర్గా మనకి పామ్ ఆయిల్, కొబ్బరి, డేట్లో డ్యామేజ్ చేస్తుంది. సో దీంట్లో ఇలా ట్యాబ్లెట్ ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ టెఫ్లాన్ టేప్ తీసేసి దీంట్లో పెట్టేసి మనం ఈ మూతేసుకొని అందులో చదివితే ఈ బకెట్లో 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలండి. సబ్బు నీళ్ళు వేసుకొని, సబ్బు నీళ్ళు వేసుకుంటారు. ఆ స్మెల్కి ఆ పురుగు వచ్చి దాంట్లో పడిపోతుంది. ఎకరానికి చెప్పిన ఒక సెట్ పెట్టుకుంటారు. ఒకటి ఎర్రముక్కు పురుగు, ఒకటి కొమ్ము పురుగు. రెండు ఒకటి దాంట్లో పెట్టుకోవచ్చా? లేదు, రెండు ఒక దాంట్లో పెట్టుకుంటే స్మెల్ మిక్స్ అవుతుంది. వేరే పెట్టుకోవాలి. వేరే బుట్టలు రెండు సపరేట్ పెట్టుకోవాలి. బకెట్ ఒక ఎకరానికి ఎన్ని పెట్టుకోవాలండి? బకెట్లో ఒక ఎకరానికి ఒకటి కొమ్ము పురుగుది పెట్టుకోవాలి, ఒకటి ఎర్రముక్కుది పెట్టుకోవాలి. మనకి మ్యాంగో సీజన్ నడుస్తుంది. మామిడిలో మనకి పండుగ అనేది మేజర్ బాగా డ్యామేజ్ చేస్తారు. సో దాని ద్వారా మన దగ్గర ఉన్నది దీన్ని మ్యాక్సిల్ ట్రాప్ అంటారు. ఈ ట్యాబ్లెట్ అంటారు. ఈ ట్యాబ్లెట్ చెప్పండి ఒకసారి. ట్యాబ్లెట్ ఇదే అండి, వుడెన్ బ్లాక్, చెక్కముక్క అంటారు. చెక్కముక్క ట్యాబ్లెట్. దీన్ని కెమికల్లో మేము ట్రీట్ చేస్తారా? ట్రీట్ చేసి దీంట్లో ఇలా పెట్టగానే కొమ్మ కట్టుకోవాలి. ఎకరాన్ని చొప్పున 10 సెట్లు పెట్టుకోవాలి. 10 సెట్లు. సో దీంట్లో ఏమో మనకి ఆడపండుగ సువాసన వస్తుంది. సో దానివల్ల మగ పండుగలన్నీ ఇలా లోపల వచ్చి పడిపోతాయండి. సో దీంట్లో మనం కొంచెం సబ్బు నీళ్ళు వేసుకోవాలి. అన్నిటికీ సబ్బు నీళ్ళు వేసుకోవాలి. ఏంటంటే మేజర్గా దాంట్లో పురుగులు పడిపోయిన తర్వాత రెక్కలు తడిసిపోయి ఎగరలేక చనిపోతాయి. సో ఇది ఎకరానికి 10 పెట్టుకోవాలి. ఈ ట్యాబ్లెట్ వచ్చి మీకు 2 నుంచి 2.5 నెలలకు పనిచేస్తుంది. ఒక ట్యాబ్లెట్ 2 నెలలు పనిచేస్తుందా? 60 to 75 days ఈజీగా పనిచేస్తుంది. ఇది మీకు కొబ్బరిది చెప్పాను కదా, అది మీకు 90 days దాకా పని. ప్రైజెస్ చెప్పండి ఒకసారి. ప్రైజెస్ మీ ప్రోడక్ట్స్ మనకి ఇప్పుడు కొబ్బరికి అయితే కొమ్ము పురుగుది అయితే మీకు 350 రూపాయలు సెట్, 350 రూపీస్ లాగా సెట్ వస్తుంది. బకెట్ ప్లేస్ అది. బకెట్ ప్లేస్ 2 కలిసి. ఎర్రముక్కు పురుగుది 300 పడుతుంది సెట్. ఓకే, 300. ఓకే. ఇదేమో మీకు 75 రూపీస్ సెట్లో వస్తుంది. మొత్తం సెట్ 75. ట్యాబ్లెట్ పుట్ట 2 కలిసి. ఓకే. అదేంటండి మళ్ళీ ఇంకోటి ఉంది అదేంటండి? ఏంటంటే సార్, రైతులు కొందరికి తక్కువ బడ్జెట్లో కావాలంటారు. ఓకే. వాటి కోసం తక్కువ బడ్జెటరీ ట్రాప్స్ అంటారు ఇవన్నీ. సో
ఇది ఒక సీజన్ పనిచేస్తుంది, ఒక సీజన్ పనిచేస్తుంది. ఒక సీజన్కి ఇదేంటంటే స్ట్రాంగ్ ప్లాస్టిక్ ఉంటుంది, ప్లాస్టిక్ గట్టిగా ఉంది. 1-2 ఇయర్స్ దాకా మీకు ప్లాస్టిక్ ఇవ్వకుండా ట్యాబ్లెట్ ఒకటే చేంజ్ చేసుకుని సరిపోతుంది. సంవత్సరం మనకి మామిడి ఇప్పుడు అయిపోయినాక స్టోర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వాడుకోవచ్చు ట్యాబ్లెట్ చేంజ్ చేసుకుంటాం. ఇది ఏంటంటే ఒక సీజన్ పనిచేస్తుంది. ఎంత అండి ఇది బైక్? ఇది ఇది వచ్చేసి పెద్ద సెట్ కదా సార్. ఓకే 720 ml ఉంటుంది ఇది. ఓకే ఇది 50 రూపాయలు సెట్ లాగా 50 మొత్తం మందుతోటి. ఇది 40 రూపాయలు సెట్ లాగా ఓకే యూజ్ అండ్ త్రో. ఓకే అలాగే మనకి జిగురు అట్ట ముక్కలు ఉంటాయండి. ఎల్లో కలర్, ఎల్లో బ్లూలో ఏది బాగుంటుందండి? ఎల్లో కలర్ వచ్చేసి మనకి పంటలో మేజర్గా వచ్చేది రసం పీల్చే పురుగులు, రెక్కల పురుగులు వస్తుంది, వాటి కోసం ఎల్లో కలర్ వాడతారు. బ్లూ వచ్చేసి తామర పురుగు, ట్రిప్స్ అంటారు, వాటిని కంట్రోల్ ట్రిప్స్ గురించి బ్లూ వాడతారు. సో ఎకరాన్ని చొప్పున ఇది ఒక సెట్ లాగా 20 షీట్లు వస్తాయి. ఎంత పడుతుందండి ప్రైస్? ఇది వచ్చేసి 300 రూపాయల లాగా పెద్ద తీసుకుంటాము, చిన్నది 150కి 20 షీట్లు ఇస్తుంది. అది 20, ఇది 20. అవును సార్, 2 ఓకే. సైజ్ డిఫరెంట్. ఇంకేమైనా ప్రొడక్ట్స్ ఉన్నాయండి ఇవేనా? లైట్ ట్రాప్ ఒకటి, సోలార్ లైట్ ట్రాప్ ఉంది. అది వాడారా మీరు? సోలార్ లైట్ ట్రాప్ పనిచేస్తుందా? మా పొలంలో కూడా పెడదాం అనుకుంటున్నాను. సోలార్ లైట్ ట్రాప్ అన్ని పంటలో వాడతాం, అన్ని పంటలో వాడుకోవచ్చా? ఇదేంటంటే మనకి చీకటి అయిన తర్వాత ఆటోమేటిక్ చూసినదే మనకి దీంట్లో సోప్ నీళ్ళు వేసుకోవాలి. మనకి పంటలో నష్టం చేసే పురుగులు చీకటి అయినాక మన పంటలో యాక్టివ్గా అవుతాయి. అప్పుడు ఆన్ ఉంటుంది కాబట్టి ఆ లైట్ అట్రాక్ట్ లోపల వచ్చి పడిపోతుంది. అలా వచ్చేస్తుంది లైట్ చీకటి. ఓకే. దీనిలో సోప్ వాటర్ వేసుకోవాలి. ఓకే. ఇది కర్ర మీద కొంచెం పెట్టాలి. ఓకే. మన క్రాప్ కన్నా 1 feet హైట్లో పెట్టాలి. 1 feet. ఓకే. 2-3 feet 2 feet అనుకోండి. ఎకరానికి 2-3 పెట్టుకుంటే సరే. కొబ్బరి చెట్టుకి వస్తే కొబ్బరి చెట్టుకి ఇది పని చేయాలి. కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్. ఇది కూడా యూట్యూబ్లో బాగా ప్రచారం ఉన్న మొబైల్ స్టార్టర్ అన్నమాట. ఇది మనకి 5,500 రూపాయలు పడుతుంది కిసాన్ మొబైల్ స్టార్టర్. ఇది మనకి 1,500 పడుతుంది. పామ్ ఆయిల్ కావాల్సిన, తోటలో కావాల్సిన టూల్స్ అన్నమాట ఇవి. ఈజీ పామ్ టూల్స్. సూపర్ నేరియా పేరా? సూపర్ నేపియరా ఇది? రెడ్ నేపియరా? ఇవా సూపర్ నేపియర్. ఓహో రెడ్. ఓకే. ఈ 4Gయా? ఏం చేయడం? ఓకే. శ్రీనివాస అగ్రో సీడ్స్ దగ్గర వీళ్ళ రెడ్ నేపియర్, సూపర్ నేపియర్, ఇంకోటి ఏదన్నారన్నా 4G ఉన్నాయి. ఇంకా గ్రీన్ మ్యారియూర్ సీడ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. అవుట్లెట్ వచ్చేసి D161 అవుట్లెట్. హెడ్ లూసన్ కదా ఇది? థ్యాంక్ యూ. ఇక్కడ పవన్ ఏవియేషన్ వాళ్ళది డ్రోన్స్ ఉన్నాయి. చాలా మటుకు డ్రోన్స్ ఉన్నాయి అవుట్లెట్స్ చూడొచ్చు. ఈ స్టాల్లో మ్యాక్సిమం కెమికల్ ఫర్టిలైజర్ షాప్స్ ఉన్నాయి. సీడ్స్ అండ్ కెమికల్. ఆకాశ్ మీ జల్ ఇది.
గణపతి స్టీల్ కార్పొరేషన్. ఇది తోటలకి ఇట్లా పెట్టుకోవాలనుకుంటే బాగా పనిచేస్తాయి. ఇది ఇది కొత్త మోడల్ భయ్యా? దీనికన్నా ఇది స్ట్రాంగ్ ఉంటుందా? స్ట్రాంగ్ ఉంటుందా? ఇది కొత్తగా వచ్చిందా ఇప్పుడు రాని? सोशल मीडिया का सोशल मीडिया क्या? टाटा माइकॉन ये भी माइकॉन का है ना? माइकॉन स्ट्रेंथ तो इसमें ज़्यादा रहता है, इसमें ज़्यादा रहता? इसमें ज़्यादा रहता రస్ట్ రాదని 140 kg 150 रुपीज़ के जी అది 100 रुपीज़ के जी ఈ పేపర్, ప్లాస్టిక్ కప్స్, ప్లేట్స్. లక్కీ ఇట్లా పోను. పేపర్ ప్లేట్ తయారు చేసే మెషిన్స్ ఇవి. అగ్రిమేట్ పవర్ మీటర్, లాన్ మూవర్. అగ్రిమేట్ వాళ్ళది అవుట్లెట్ ఇది. వీళ్ళ దగ్గర థైవన్ స్ప్రేయర్లు, బ్యాటరీ ఆపరేటర్ స్ప్రేయర్లు ఉన్నాయి. కపిల్ అగ్రో ఫార్మ్స్ వాళ్ళది అవుట్లెట్ ఇది. అల్లం రావాలి. అమృత నర్సరీ వాళ్ళది అవుట్లెట్ ఇది. అమృత పూజిత నర్సరీ. ఇక్కడ దగ్గర బంతి నారు కూడా ఉంది. హైటెక్ అగ్రో అవుట్లెట్ ఇది. న్యాచురల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్. సీడ్స్ జ్యోతి ఆర్గానిక్స్ ఇది. సెకండ్ అవుట్లెట్ అయిపోయింది. ఇది బయటకు వచ్చాము. ఇది గ్రీన్లాండ్ ఆర్గానిక్స్ వాళ్ళది అవుట్లెట్ అనమాట. ఇది మనం ఫామ్లో పంచగవ్య, ఘనజీవ అమృతం వీళ్ళ దగ్గర తీసుకుంటాము. ఇది వీళ్ళ అవుట్లెట్. గ్రీన్లాండ్ ఆర్గానిక్స్ వాళ్ళది అవుట్లెట్. మన ఫామ్లో మ్యాక్సిమం ఇక్కడనే తీసుకుంటాం ప్రోడక్ట్స్ వీళ్ళవి. మనం పంచగవ్య ఎక్కువ, ఘనజీవ అమృతం తీసుకుంటాం వీళ్ళ దగ్గర. గిరీష్ గారు హాయ్ సార్. మన ఫామ్లో ఇప్పటి 1 year నుంచి వాడుతున్నాం. బాగా రెస్పాన్స్ ఉంది వీళ్ళది ప్రోడక్ట్స్. ఇది సెమినార్ హాల్. ఇక్కడ బయట ఈ విధంగా ఉంది. బిఎన్ రెడ్డి నర్సరీ ఇది. బయట నర్సరీలు ఉన్నాయి. సప్తగిరి నర్సరీ. మన ఫామ్లో సప్తగిరి నర్సరీ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. స్వీట్ పాన్, యాపిల్, కేజీ జామా, లో సీడ్ గోవా, తాయి పత్తి లెమన్, జపనీస్ రోజ్ గోవా, బనానా సపోటా. కొత్తగా బ్రెజిల్ కర్రీ లీఫ్ కూడా వచ్చింది.
సప్తగిరి హౌస్ ప్లేట్లో కొన్ని చెట్లు తీసుకున్నాము. మనకి నాని హెల్ప్ చేశాడు. గోల్డెన్ మ్యాంగో కొన్ని చెట్లు తీసుకున్నాము. ఇంకా మిగతా కొన్ని చెట్లు తీసుకున్నాము. బిఎన్ రెడ్డి నర్సరీ ఈ విధంగా ఉంది. డే 1 రైతు బడి అగ్రి షో అయిపోయింది. మేము కొన్ని చెట్లు కొన్నాము. టైం ఇప్పుడు 6 అవుతుంది. సో డే 1 ఎండ్ అయిపోయింది. ఎంట్రీ ఏం లేదు. ఆఫ్టర్ 5, 6:30 మొత్తం క్లోజ్. ఎవరైనా రావాలనుకుంటే మార్నింగ్ టైం వస్తే బెటర్.